హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. దీని ప్రకారం జూలై 27లోగా వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ సహా కేవైసీ వివరాలను నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చని ప్రకటించారు. దీనికి సంబంధించి భారత గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు SMS పంపింది. ఇక భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పొందారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఇక అఖిల భారత ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ అనుసంధానం చేసుకున్న వారికి రూ. 372 సబ్సిడీని అందజేస్తున్నారు. అదేవిధంగా ఇతరులకు రూ. 47 సబ్సిడీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఉజ్వల పథకం కింద ఉన్నవారికి రూ. 500కే సిలిండర్ కూడా అందజేస్తున్నారు. ఉజ్వల పథకంలో లేని వారికి 800కే సిలిండర్ ఇస్తున్నారు. ఇక ఈ సందర్భంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినియోగదారులకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎల్పిజి సిలిండర్ హోల్డర్లు 2 వారాల్లో కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలి. దీని ప్రకారం భారత్ గ్యాస్, ఇండియన్, ఐఓసి సహా ప్రభుత్వ రంగ సంస్థలతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ప్రామాణికతను ధృవీకరించడానికి కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నెంబరు, వేలిముద్ర నమోదు చేయాలని ఆదేశించారు. అలా నమోదు చేసుకోకుంటే వంట గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఇక ఏజెన్సీలకు రాలేని సీనియర్ సిటిజన్లకు సహాయంగా డెలివరీ వర్కర్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకుంటున్నారు. కాగా ఉండగా మే 30లోగా ఆధారు, వేలిముద్ర నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు జూలై 27 వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్యాస్ సిలిండర్ కనెక్షన్కు కేవైసీ చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. కొందరేమో గడువు ఉందని, గడువులోగా కేవైసీ చేయించుకోకుంటే కనెక్షన్ రద్దవుతుందని చెబుతున్నారు. అయితే గడువు ఉన్నా లేకున్నా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కేవైసీ చేయించుకోవటం మాత్రం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.